కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబు పాలనతో పోల్చి మరీ జగన్ కు గట్టిగా ఇచ్చేసిన షర్మిల. గంజాయి కేసులో తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్. వైఎస్ఆర్ ను చంపింది ఎవరో నాకు తెలుసు అరవింద్. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వివాహం తర్వాత మరింత జోష్తో రంగంలోకి దిగారు. నేడు నిరుద్యోగ సమస్యలపై చెలో సెక్రటరియేట్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా చంద్రబాబు కన్నా జగన్ పాలన అధ్వానంగా ఉందని అన్నారు. సచివాలయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు లెక్కలు చూపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలని షర్మిల ఫైర్ అయ్యారు. సీఎం జగన్, సకల శాఖ మంత్రి సజ్జల మాత్రం గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఉద్యోగ కల్పనపై వైసీపీ ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ కరెక్ట్ కాదని అన్నారు. ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని అన్నారు. చెలో సెక్రటరియట్కు తాము వెళతామని అన్నారు. శాంతియుత మార్గంలోనే సెక్రటరియట్కు వెళతామని తెలిపారు. పోలీసులు కూడా తమకు ఉన్న హక్కులను కాపాడాలని షర్మిల పేర్కొన్నారు. ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 లక్షల మందికైనా ఇచ్చారా? లేదు 1,00,000 మందికైనా ఇచ్చారా? మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా 1,41,43,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా, కొత్త పరిశ్రమలు సాధించకపోగా, అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరపున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా 1,43,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, పాత ఉద్యోగాలు 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక 90,000 మంది ఉంటారు. అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈ రోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సీ నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సీ ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యుఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాదుతాము, చిలక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము,
పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రముఖ తెలుగు యూట్యూబర్ బిగ్ బాస్ 5 రన్నర్ అప్ షణ్ముఖ్ జశ్వంత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుపడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మౌనిక అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్ళగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. షణ్ముఖ్తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్ను కూడా మరో కేసులో అరెస్టు చేశారు. ఇక షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యి విడుదలయ్యాడు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ, నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని నేనేమీ అనలేదు. కాంగ్రెస్ వాళ్ళు నా జోలికి రాకండి, అనవసరంగా నా జోలికి వచ్చి మీ చరిత్ర చదివించుకుంటారు. మీరెంత చరిత్రహీనులో డి శ్రీనివాస్ కొడుకుగా నాకే ఎక్కువ తెలుసు. రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో కూడా నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జీవన్ రెడ్డి కూడా అక్కలేట, కోదన్ రెడ్డి గారు కూడా అక్కలేట. చిన్నప్పటి చూస్తున్నాం ఇక మెల్లా ప్రెసిడెంట్ పెట్టాడు. పది మంది పెట్టి ఎంఎస్పీ కంటే తక్కువకి గవర్నమెంట్ సేకరిస్తే తక్కువ ధర ఉంటే అప్పుడు 500. ఎంఎస్పీ కంటే తక్కువ గవర్నమెంట్ సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ కంటే తక్కువ సేకరిస్తుందా? సేకరించదు. మెల్లగా అలాగే దారుతున్నాయి. 2 లక్షల రుణమాఫీ ముచ్చట్లేదు. 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు ముచ్చట్లేదు. అందరు కూర్చోండి, నిలబడదు, కూర్చోండి. ఆ గేట్ పెట్టి 200 యూనిట్లది సపోర్ట్ లేదు. పేరు మాత్రం పాపం మహిళలందరూ కూర్చేటట్టు ధనలక్ష్మి, మహాలక్ష్మి, గృహలక్ష్మి పేరు మాత్రం మా దేవతలే దేవుళ్ళే కావాలి. పని మాత్రం అవలంబి పని చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. నేను ఏమన్నా నిన్నప్పుడు నాకు ఏమనలే. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా నాకు ఏలేదు. మీ చరిత్ర చదివించుకున్నాను. నా జోలికి రాకుండా మీ ఎంత చరిత్రహీనులో, మీరు ఎంత చరిత్రహీనులో డి శ్రీనివాస్ కొడుకు కంటే ఎక్కువ ఊళ్ళో తెలియదు. రాజశేఖర్ రెడ్డి సంపెన్ కూడా తెలుసుకున్నాం. మా జోలికి రాదు. నేను గౌరవిస్తా. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నేను చూడే తెలుసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. 44 డిగ్రీలు అయిన వల్ల మీరు ప్రచారం చేస్తా అంటే మంచిదే. జీవితంలో ఎప్పుడు కష్టపడి పనిచేయాలి. రైతులకు ఎన్నడూ సహాయం చేయాలి. తుర్కోలకి ఏదైనా సహాయం చేయాలి. రైతులు పక్కన పెట్టి తుర్కోల రోడ్ల మీద బతికేదో వీళ్ళు. ఇప్పుడు మా రవి మాట్లాడుతూ ఉద్యోగం వచ్చిందన్నారు. నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ల, క్రొసూరు, పీసపాడు గ్రామాల్లో ఆయన మంత్రి అంబటి రాంబాబుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అలాగే సత్తెనపల్లి మండలంలో బాణాసంచా, పూల వర్షంతో అనిల్ కుమార్ యాదవ్కి ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి మంత్రి అంబటి రాంబాబు గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. క్రోసూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అలాగే గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన వైసీపీ నాయకులతో, కార్యకర్తలతో అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు.
అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. మన ఇంకొక పెద్దలు నిమ్మకాయల రాజనారాయణ గారిని వారిని కూడా విక్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. మాజీ సర్పంచ్ కొర్లకొండ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా సూరిబాబు గారు పట్టాల తెలుసుకుంటూ ఇక్కడ ఇంతమంది ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా సమయం పాటించి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి ఈ నెల 29 వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం 4వ రోజు గురువారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గాభవాని పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం 11వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేసినట్లు చెప్పారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మల్లికార్జున స్వామి వారికి పూజా దయాలండి పూజా దయాలను ప్రవక్ష్య అమ్మవారిని తెలండి దేవుడు ప్రవక్ష్య దేవి తల్లిని ఎన్నో నామం ప్రవక్ష్య ఓం ధ్యానం ఓం అమ్మవారిని కలప పోలీసు పెట్టుకోండి ఓం అసనే వరసకల్ప ప్రాణాయ మహా లక్ష్మీ మహాకాళి మహాగణాధిపతి మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి కనయదుర్గా దేవతా నమః రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడ వారి ఆదేశానుసారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగము ద్వారా నరసరావుపేట ప్రాంతంలో వీధి నాటకాల ప్రదర్శనలు విజయవంతంగా జరుగుతున్నాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు చైర్మన్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 29 తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలలో 2 కళాఛాత బృందాల ద్వారా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్, సుఖవ్యాధులు, రక్తదానంపై వీధి నాటకముల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నర్సరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ మరియు మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు నిర్వహించారు. సుఖవ్యాధులు, కండం యొక్క ఉపయోగము, సురక్ష క్లినిక్, పీపీటీసీటీ, ఐసీటీసీ పరీక్షా కేంద్రాలు, సేఫ్ కేర్ సెంటర్, క్షయవ్యాధి, హెచ్ఐవి ఎయిడ్స్ మొదలగు వాటి గురించి ఇందులో తెలియజేశారు. అలాగే ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా సమాజంలో ఏ విధంగా జీవించాలో కూడా వివరించడం జరిగింది. కాగా ఈ కార్యక్రమాలలో వీర్నాల మల్లికార్జునరావు కళాబృందం, హ్యాండ్సప్ కంపాషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ బెంచ్మేన్, పిఎం ఉదయరాజు, శివరాజు, మేరీ, అంజలి, జ్యోతి, ఫాతిమా, మీరా, రాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే మరింత సమాచారం కోసం నర్సరావుపేటలోని బస్టాండ్ వెనుక ప్రకాష్ నగర్లో ఉన్న హ్యాండ్సప్ కంపాషన్ టీఐ సంస్థ కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా వారు తెలియజేశారు. సంక్షేమము, అభివృద్ధి 2 కళ్లుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకెళ్తున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసలపాకల గంగరాజు నగర్వన్లో నూతన జనసేన రూరల్ నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమంతో ప్రారంభించడం, జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలవుతాయని, ప్రజలకు సాధారణ పరిపాలన ఈ ప్రభుత్వంలో లేదని, 3 పార్టీలు కలిసి అందరికీ ఉపయోగపడే మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరుగుతుందని, వచ్చేది మన ప్రభుత్వమేనని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి వందలాదిగా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి నానాజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జన సైనికులకి, నాయకులకి, అలాగే టీడీపీ శ్రేణులకి, బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క లోకల్గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుంచే అందరూ కూడా 3 పార్టీలను కలుపుకొని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు, మేము రేపు పొద్దున ఏం చేయబోతున్నాం, దీంట్లోంచి ఈ బంగాళాఖాతంలో తోసేసిన మన దీన్ని ఎలా బయటికి తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తోటి 3 పార్టీలు కలిసి రాబోతూ ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. త్వరలో అన్ని వివరాలు 2 రోజులు పూర్తి క్లారిటీ తోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి. వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిగా ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి 3 పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దామన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం, సాధారణ పరిపాలన అవసరం. ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో. ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు. ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము సంక్షేమానికి దూరం కాదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాకు సంక్షేమం ఒక్కరిని అయితే అభివృద్ధి ఒక్కరిని, అది బట్టి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక రమణయ్యపేట గ్రామం మోహన్ హై స్కూల్ ఆవరణలో మోహన్ విద్యా సంస్థ అధినేత మోహన్ రావు ఆధ్వర్యంలో సుమారు 215 మంది 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు స్విఫ్ట్ నోడల్ అధికారి పిల్లి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు గణేష్ బాబు, యేసుదాసు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివప్రసాద్, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఓటు హక్కు అవగాహనపై ర్యాలీ నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధమవుతున్నాం. త్వరలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. అయితే దానిలో భాగంగా స్వీప్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. అంటే ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రతి 5 సంవత్సరాలకు జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఓటు హక్కు ఇచ్చినటువంటి ఓటర్ల శాతం ఎంత ఉంది, ఎన్నో తగ్గింది అని దాన్ని అనాలిసిస్ చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ముఖ్యంగా యూత్ ఓటర్స్, అలాగే సిటీస్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతూ ఉంది. పల్లె ప్రాంతాల్లో చాలా వరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ పట్టణ ప్రాంత యువత, అట్లాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన జనాభా ఓటు వినియోగించుకోవడానికి అంత ఇష్టంగా సమూహంగా లేకపోవడం వల్ల ఓటర్ల యొక్క శాతం తగ్గుతూ ఉంది. దానికోసం మరి ఓటర్లో చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే మరి ఇంతకుముందు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, క్యాస్ట్, తో ఓటు హక్కు ఉండేది. తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అది ఆడ, మగ లేదా కులం అట్లాంటి ఏమీ లేకుండా, ఆర్థిక పనులతో సంబంధం లేకుండా భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాంతో మనం ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం ఉంది. కాబట్టి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించిన అవినీతి లేని వ్యవస్థ వాలంటీర్లతో సాధ్యమైందని ముమ్మడివరం ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ అన్నారు. తాళరేవు మండలం జి వేమవరంలో వైస్ ఎంపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామ వాలంటీర్ల సత్కార సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాయకులకు ప్రమేయం లేకుండా పేదలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమాన్ని అందించే వాలంటీర్లు ధన్యులు అని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆలోచించిన లక్ష్యాలను చేరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. మండలంలో వాలంటీర్లు అందరినీ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, ఈవో పిఆర్డి మల్లాడి భైరవమూర్తి, గ్రామ సర్పంచ్ సూరిబాబు, వైకాపా మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, ఎంపీటీసీ ఎర్రమనేడి అప్పారావు, రెడ్డి సతీష్, దెయ్యాల సత్యబాబు, మట్ట లింగమూర్తి, మట్టపర్తి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. జగనన్న వారియర్స్ కదా మీరంతా, అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం. కలుసుకోవడం ఇది 4వసారి. ఇందాక తను చెప్పింది కదా, తన పేరేంటి, మొదట్లో ఆయన చెప్పినప్పుడు మేము కూడా ఇది పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదో వాలంటీర్స్ పెడుతున్నారు, ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, మా కార్యకర్తల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, నాయకుల పనులు నాయకులు చేస్తారు అనుకున్నాం. కానీ మొత్తం ఈరోజు టోటల్గా సిస్టమ్ అంతా కూడా మీ చేతుల్లోకి వచ్చిందా రాలేదా? ఇవాళ ఒక నాయకుడి ఇంట్లో పెన్షన్ కావాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాలంటీర్ని కబురు పెట్టుకోవడం, వాలంటీర్ ఇంటికి వెళ్ళడం, వాలంటీర్ని ఫోన్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే జగనన్న ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆశయంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో దాంట్లో 100% మీరు పూర్తి న్యాయం చేసేశారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇవాళ వ్యవస్థలో గొప్ప నిజాయితీని తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సిస్టంలో గొప్ప నిజాయితీ రావడం వల్ల నాయకులందరం కూడా గర్వంగా ఇంత మరక లేకుండా, ఏ నాయకుడి మీద ఇంత మచ్చపడకుండా ఇవాళ మళ్ళీ మనం జగనన్న కోసం జగనన్నను గెలిపించమని చెప్పి ఇవాళ ఓటర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను సార్ ఈ 5 సంవత్సరాలు ఏదైతే జగనన్న కోరుకున్నాడో పేదవాడైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, మంచి జరిపించాలని చెప్పి ఏదైతే జగనన్న భావించారో దాన్ని 100కి 100% అమలు చేసి చూపించినటువంటి మా వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అందరికీ కూడా ఉంది, అది మట్టుకు మర్చిపోకండి మీరు ఎవరు కూడా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇంకోటి మిత్ర వజ్ర తప్పకుండానే మీకు ఒక పురస్కారం ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇస్తున్నాం మేము పురస్కారాలు. ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఈ సంవత్సరం పాటు మీరు ఏదైతే కష్టపడి నిజాయితీగా ఏదైతే మీరు పనిచేశారో మీకు ఒక ప్రోత్సాహం కింద మిమ్మల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు పాలనతో పోల్చి మరీ జగన్ కు గట్టిగా ఇచ్చేసిన షర్మిల. గంజాయి కేసులో తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్. వైఎస్ఆర్ ను చంపింది ఎవరో నాకు తెలుసు అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.